హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజైతే టిఫిన్ దోశలకి రుబ్బా కాబట్టి నేను ఇంకా దోశలు వేస్తున్నా అనమాట. మా వారు మాత్రం ఇవాళ హాఫ్ డే తీసుకుంటా అన్నారు. సో 11కి వస్తారనమాట. ఇంకా నేనైతే ఇదిగోండి దోశలే వేస్తున్నా. బొంబాయి చట్నీ చేసా. బొంబాయి చట్నీ మా వారికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఆయన ఎట్లానో టిఫిన్కి రారు కదా అని చెప్పి ఇంక నేనైతే వండేసుకున్నాను అనమాట. రిక్కి అయితే ఆడుకుంటున్నాడు. మా ఆయనగారు వచ్చేలోపు అయితే ఇదిగోండి బంగాళదుంప ఫ్రై అండ్ ఇదిగో టొమాటో పప్పు వండేసాను. ఈయన వచ్చేసారు చూడండి. సిగ్గు. రిక్కి బర్త్డేకి అయితే గిఫ్ట్ ఒకటి వచ్చేసింది. మెయిన్ అండ్ ఫస్ట్ గిఫ్ట్ ఇదే అనమాట. అందుకని ముందు ఇది ఆర్డర్ పెట్టాం, లేట్గా వచ్చిద్దని. అనుకున్నట్టే 4 రోజులు లేట్గా వచ్చింది. ఓపెన్ చేస్తా, కాకపోతే ఇవాళ రివీల్ చేయను అనమాట. వాడి బర్త్డే రోజే 12 గిఫ్ట్స్ రివీల్ చేస్తాం ఒకటేసారి. అన్నారు కదా 12 మంత్స్కి 12 గిఫ్ట్స్ అనేసి, ఇంకా ఏదో ఆర్డర్ పెట్టినా కూడా ఇక్కడికే పెడతామన్నమాట. ఊరెళ్ళేలోపు పెట్టేద్దామని చూస్తున్నాం. కానీ వాడి అన్నీ ఒకటేసారి వీడియో తీసుకొని ఆ బర్త్డే వ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నాం. అందుకని ఇప్పుడైతే చూపించట్లేదు దేనికది సపరేట్గా. మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కమెంట్లో చెప్పండి ఏం తీసుకున్నాము. ఎక్కడికి వడియాలి వెళ్ళిపోతున్నాం? వాడి మీద పడిద్దామని చదువుతున్నా. అయితే మేమైతే రెగ్యులర్గా చిప్స్ ఏ కర్రీలోకైనా తింటాం. ఇంక ఇవాళ పప్పు ఉంది, అసలు మిస్ చేస్తామా, అందుకని కన్ఫర్మ్ అయితే వేపుతున్నాను. చల్లమిచ్చి వేపమంటావు నీకు నాకు ఎక్కువ అయిపోద్ది, 4 చాలు. నువ్వు ఏమో తిందు, అవి అంతే ఉంటాయి దాంట్లో. చల్లమిచ్చి అయితే తినను, ఈ గొట్టాలు ఇలాంటివి అయితే వెళ్ళిపోతాయి. ఎక్కడికి? అది గొంతులోకి. అయితే నేను అది సిమ్లో పెట్టు. నా ఒక్కదానికి పిచ్చేం కాదు, నాతో పాటు మా ఆయన కూడా అటెంట్ ఇటెంట్ తింటాడు. అన్నంలో కూడా తినిపిస్తానే ఉంటాను ఇంక ఇవన్నీ. అందుకని కన్ఫర్మ్ వేపి ఉంచుతా. కష్టపడుతున్నా అమ్మ, మూతి బిగిచ్చి అన్ని పడతా ఏం చేయాలి. అందుకని ఈ అయితే కేజీ తీసేసుకున్నా. చాలా తక్కువ, అంత తక్కువ అనుకోవట్లా, మాడిపోతాయి. 80 రూపాయలు పడ్డట్టు. 78 రూపాయలు అంతే. 78 రూపాయలు 75 రూపాయలు పడదు కేజీ. మాస్తు రోజులు వస్తాయి మాకు. గుమ్మడికాయ వడియాలి. ఈయన ఉన్నప్పుడే చెప్తాం, మిగిలినప్పుడు ఏపన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదు. గుమ్మడి వడియాలి ఇక్కడ దొరకట్లేదని పోయినసారి వచ్చినా కూడా తీసుకున్నాను. విజయవాడలో తీసుకున్నాం గుమ్మడి వడియాలు. ఇక్కడ ఎవరికి తెలియదు కూడా గుమ్మడి వడియాలంటే. యాక్చువల్గా నాకు ఈ గుమ్మడి వడియాలు కాదు ఇష్టం ఉన్నది. నాకేంటంటే గుమ్మడికాయలు మిక్సీ బట్టి చేస్తారు అమ్మోళ్ళు. మన వీటిలాగా ఉంటాయి చూడటానికి. ఎట్లా అంటే మన మిరప వడియాలు పెట్టింది బుట్ట బుట్టే బ్లాక్, ఆ టైప్ ఉంటాయి గుమ్మడి వడియాలు కూడా. కొంచెం లావు ఉంటాయి అవి నాకు ఇష్టం. అయితే ఎక్కువ ఆపకూడదు, ఎక్కువ ఆపకూడదు. అదే చెప్తున్నా, ఎమ్మడ కర్రగైపోతాయి. నీ లెక్క సరే, నా లెక్క నా లెక్క తీసేస్తా. ఇంకా ఇటు సైడ్ కూడా ఒకసారి వేపి. కొత్త కుక్కరే మళ్ళీ లీక్ అయిపోతుంది. ఇది ఇండక్షన్ ప్లస్ గ్యాస్ అని చెప్పి తీసుకున్నా. అంతే, మన దగ్గరకు వచ్చాయి అవి ఫిక్స్ అయ్యి వస్తాయేమో, ఎట్లానో ఉండాలని వాళ్ళు నడిపియాలని. ఒంగోని కెమెరాలోకే చూస్తాను. మళ్ళీ ఇప్పుడు కెమెరా ఆపేలోపు అటు పొట్టు పెట్టుకుని బుద్ధివంతుల్లాగా ఉంది ఈరోజు. డబ్బా నిండా అయిపోయింది వడియాలు. పెద్ద డబ్బా ఉండే, అందులో అది సొరసకపోయింది. ఒకరోజు నువ్వు సొరసకపోయింది నీ వల్ల డబ్బా. అది కాదు సొరసకపోయింది, వేరేది ఇలాంటిది. అందులో వేరే ఏదో రవ్వ ఏదో పోసాను. వేడి వేడి చేసి మూత పెట్టింది ఒక రోజు. దెబ్బగా నూనె వేడికి బుట్టమంది డబ్బా. హై పెట్టే ఏం కాదు, అంతే లీక్ అయితే. ఆయన నోరు తెచ్చి నన్ను నోరు తెరమంటాడు. నూనె అంటాడు, ఆమె పెడతాను నూనె అంటాడు. అదే ఆ నోరు తెరవమంటాడు. నీ వేలు పెట్టు మరి వాడి నోట్లో కసకం కొరుకుతాడు. సిడి అనే సినిమా బాగుంది అని రిఫర్ చేస్తే చూస్తాను. మూవీ నేమ్ సిడి అంట. ఈ కుక్కర్ ప్రాబ్లం ఏంటో కానీ అసలు ఈరోజైతే మరీ మాడిపోయింది. రోజు మాడదు కానీ ఇవాళ మాడిపోయింది అనమాట. ఈ నెలనో ఇంట్లోనే ఉంటారు కదా అని కొంచెం ఎక్కువ ఉండే కాబట్టి సరిపోయింది. లేదంటే
సగం ఆకలితో లేవాల్సి వచ్చేది పాపం. సెలవు రోజు కూడా కడుపు నిండా తినేవాడు కాదేమో. ఏం చేస్తున్నావు బుజ్జి ఏడుచుకుంటా? పకోడీ. దానికి ఏడవటం దేనికి? నీకు తెలుసు నేను నేను అన్న తిట్టానా అని అన్నానా? ఆ. అదే కానీ ఉమ్. ఉల్లిపాయ కోసం అరగంటలు వస్తాయి, నీళ్ళు లేదు అట్లా. అందుకే కోసి అరగంట అవతల పోవాలి. అవతల పోయి వచ్చాక అదే కోసిన తర్వాత 20 నిమిషాలు పని చేసుకుని అవతల పోయి రావాలి. సారు ప్రయాణం ఎక్కి చూడాలా. చేస్తున్నా. ఉమ్. పకోడీ కంటే ముందు కలుపుతాం కదా పిండి, అది ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి. మా ఆయనకైతే చాలా ఇష్టం పకోడీ కంటే. నేనే కామెంట్ చేస్తా. నిన్న బట్టి కామెంట్ చేయలే, దీనికి నేనే కామెంట్ చేస్తా. అయితే చేయబడి చేస్తా. ఇంకా పకోడీ అయితే స్టార్ట్ చేసా. ఇది అవ్వగానే ఇంకా అంట్లు కడుక్కోవాలి, పొయ్యి కడగాలి, అరుపు కడుక్కోవాలి, ఇంకా మామూలు రెగ్యులర్ పనులు ఉంటాయి. ఇంకా మళ్ళీ అవి చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. మా ఆయనకేమో ల్యాప్టాప్లో వర్క్ ఉంది, అది చేసుకోవాలి. ఇంక ఇదంతా అయ్యాక రేపటికి కాకరకాయ కారం చేసేసుకున్నాం ఈ పూటే అనుకున్నాం. మళ్ళీ ఉదయం అంటే కుదరదని. కటింగ్ రేటు అవును, కొంచెం తొందరగా అయ్యాయి కదా అనుకుంటారు. పకోడీ కానీ బజ్జీ కానీ ఎక్కువ చేసుకోము, ఎందుకంటే ఇద్దరమే, పైగా ఆయన అంత ఇంట్రెస్ట్ చూపిను, నేను అంత ఇంట్రెస్ట్ చూపిను. ఇదిగోండి ఇంక కొంచెం ఆ పిండి ఉంది అంటే ఇంకా ఏంటంటే ఇందులోకి సగం ఉంటే చాలు, మేము అంత తక్కువ తింటాం అనమాట. ఇంకా మ్యాక్సిమం మనం ఏ వంటలు చేసినా అట్లా వేస్ట్ కాకుండా ఒక్క పూటకు వచ్చేలాగే. పప్పు చేసిన పప్పు కొంచెమే ఉండి మళ్ళీ సాయంత్రానికి ఒక్క పూటకు వచ్చేలాగా చేసుకుంటాం. అందరూ ఏమనుకుంటున్నారంటే అంత చేసుకుంటున్నారు యూట్యూబ్లు అనుకుంటున్నారు. ఒక్క పూటకు వచ్చేలాగే చేసుకుంటున్నాం మేము ఏదైనా సరే. మ్యాక్సిమం ఉండబడి ప్రతిరోజు టిఫినే, వీక్లీ వన్స్ తింటాం మేము అన్నం. ఏం లేదు, మామూలుగా అయినా చెయ్యలే కానీ ఈయన సెలవు పెట్టి కూర్చున్నాడు కదా, ఒక్కరోజైనా చేయకపోతే బాగోదని చేసుకోండి. బాగోదా? ఇంత బాగోదని చేసినప్పుడు నాకు ప్రేమకు కాదు. నీకు ప్రేమ చేయాలంటే ఇది వేస్ట్, నీకు ఇది నచ్చదుగా. ఏం చేయాలి మరి? ఎగ్తో కానీ ఏదైనా బిర్యానీస్ అలాంటి స్టార్టర్స్ తెచ్చిన ఎగ్స్ మరి వద్దు. నువ్వు వద్దాను అని చెప్పి పోవాలా. వెళ్తా రేపు 10 పోతా. అసలు ఓపిక లేదు ఈరోజు. చలిదానానికి నాకు ఇంకా చల్లగా ఉన్నట్టే ఉండే. నేనేమో ఫ్యాన్ వేసుకుంటున్నా, ఆయనేమో ఫ్యాన్ వేసుకోవట్లేదు. ఎందుకంటే ఆయన పెద్దగా 4:35 కల్లా బయటకు వెళ్తున్నాడు కదా, అప్పుడే టెంపరేచర్ 16 అట్లా ఉంటుంది. 14 14 4 6 7 అప్పుడు కూడా ఉంది. 6 కూడా 14 ఉందని పెట్టు. అవును, 6 ఏంటి 7 6:50కి 14 ఉంది, 6:15కి కూడా 14 degrees ఉంది. అందుకే స్క్రీన్ షాట్ పెట్టా ఆ రోజు నీకు. ఈ రోజు కూడా 7కో 8కో 16 ఉంది. అంత చలి ఎక్కువ ఉండదు అసలు బీభత్సంగా. అమ్మా అంటాడు నేను. బద్దం నేర్చుకొని లేచేసరికి చలికి మరీ 8 కూడా అవుతుంది నాకు ఒక్కోసారి. మా ఆయన అరుపులతోనే మొదలుపెట్టాడు, ఏం లేదు టీ పెట్టమని. ఇదిగోండి పకోడీ అయితే అయిపోయింది. నేను పకోడీ తిన్నాక టీ తాగుతా, ఈయనకి టీలోకి పకోడీ కావాలంట. సరే ఇదిగో పట్టుకో తెస్తా. టీ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా వాడైతే రిమోట్లతో ఆడుకుంటున్నాడు. నేనేం తల తీయను ఇప్పుడు. ఎక్కడ బరిగాడుతున్నావు? వీడైతే ఈ మధ్య ముద్దులు పెట్టడం బాగా నేర్చుకున్నాడు అనమాట. పెడుతూ టీవీలో ఏదో సాంగ్ వస్తుందంటే ఇంకా డైవర్ట్ అయిపోయాడు, అటు చూస్తున్నాడు. మా అబ్బాయికి అది ఇది అని లేదు, అన్నీ ఆట వస్తువులే, ఆడుకుంటానే ఉంటాడు ఏది దొరికినా. అన్నిటికీ పాఠాలు చదువుతుండు మధ్యలో కూర్చొని. చెప్పరా జై, మళ్ళీ టీవీ ఆడొస్తే అంటే మైండ్ మారిపోయింది. అన్నిటి పాఠాలు చెప్తున్నావు. దిక్కి నీకు ఏ బొమ్మ ఇష్టం? కుందేలా తింటావు. ఏంది కుందేలను కొరుకుతున్నావు? ఓ యూనికాను, ఎలిఫెంటు,
అయ్యా కొడుకులు కలిసి ఇల్లు చూడండి అట్ట చేశారు. అయ్యా కొడుకులు కాదు, వాడు టీవీ రిమోట్ ఆడ పెట్టిన కనపట్టలా. చూస్తాలే. మా ఆయన గారు అయితే కష్టపడి ఏదో వర్క్ చేసుకుంటున్నారు. అంటే ల్యాప్టాప్ తీసుకోవడా చాలా రోజులు అవుతుంది. ఇంకా దాంతోపాటు నా ఫోన్ కూడా స్టోరేజ్ ఫుల్ అయింది, క్లియర్ చేద్దాము అంటే అందులోకి ఎక్కించేద్దాం డేటా అని తీశారు. మా వాడైతే ఇదిగోండి డాడీ ఎప్పుడు ఎక్కించుకుంటాడా పైకి అని వెయిటింగ్. ఇంకేనైతే ఇంక ఇప్పుడే అవ్వదు ఆయన వరకు. ల్యాప్టాప్లో స్క్రీన్ చూసారా? స్క్రీన్ కాదు, వాల్ పేపర్. సరేలే అయ్యా వాల్ పేపరు, ఎప్పుడో మన ఫోటో షూట్ అది. అమ్మో ఆయన అందుకే పీజీ విసురుదురు. వాడు దానికో అది గదు 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 ఎంతైనా కాళ్ళు ఎత్తి మరీ లాక్కోవటానికి. నేనైతే ఎత్తుకోను నిన్ను. మా అబ్బాయి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు, ఫ్యూచర్ హ్యాకర్. అసలు చూడు ఎంత శ్రద్ధ చూస్తుండే, ఆడికేదో అర్థమైనట్టే. మీరిద్దరు కలిసి ఎందుకు చూస్తున్నారు శ్రద్ధా కపూర్ని? బాగుంటే చూస్తారా? అబ్బో ఏ రిక్కి నువ్వు కూడానా? అబ్బో ఇంకా ఈ పూట అయితే దోశలు తినేస్తున్నాం ఈవినింగ్, అదే నైట్ డిన్నర్ కింద. నాకైతే మార్నింగ్ చేసిన చట్నీ ఉంది, ఇంకా తింటా. ఎందుకంటే మా ఆయనకి ఇష్టం ఉండదు ఇది, ఇంకా అందుకని నేను వరకు అది సరిపోద్ది. ఇంకా టమాటా పప్పు ఉంది, ఇంకా దీంతో తినేస్తారంట మా ఆయన. చట్నీ వద్దన్నారు, ఇంకా అందుకని వేయలేదు. ఇంకా దోశలు వేసేస్తే వాడైతే ఇల్లంతా బొమ్మలు వేసి పడుకున్నాడు అక్కడ. వాడైతే ప్రశాంతంగా పడుకున్నాడు. వాడు మెలుకొని ఉంటే మాత్రం గోలకి చుక్కలు కనిపిస్తాయి, కానీ వాడు పడుకుంటే మాత్రం ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. ఎందుకు ఆ కాసేపట్లో గోల ఉండదు కదా, సైలెంట్గా అయిపోయినట్టు ఇల్లు మొత్తం అనిపిస్తుంది. ఈయన గారైతే నిద్రలో వేసి నేను దోశలు పోస్తుంటే చూస్తున్నాడు ఎలా పోయాలో. దిగడంట, ఇప్పుడే లేసాడు, ఏడుస్తున్నాడు. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా రేపు ఉదయానికి కాకరకాయ కారం అనుకున్నాం, కానీ ప్రతిసారి కారం అవుతుంది కదా, ఒకసారి ఫ్రై ట్రై చేద్దాం. ఇదివరకు మా మమ్మీ చేసేది, సో ఇంకా ఫ్రై ట్రై చేద్దాం అనేసి ఫ్రైకి అయితే కట్ చేయిస్తున్నా. ఎందుకంటే అలా సన్న కొయ్యాలి, సో మా ఆయన కొయ్యమంటే కోస్తున్నారు. ఆయన చూడండి హారర్ మూవీ చూసుకుంటూ కటింగ్ కట్ అవ్వదు. అయితే హారర్ మూవీ చూస్తాడు లేదా ఓల్డ్ సాంగ్స్ చూస్తాడు, కానీ కన్ఫర్మ్ ఏదో ఒకటి చూస్తూనే పని చేసుకుంటాడు కిచెన్. నీదెంతసేపు ఎద్దులే పెడితే 2 నిమిషాలు ఎక్కింది మొత్తం. అది 12 minutes 100 ఎక్కుతుంది నా ఫోన్. అది సంగతి. ఇంక ఇప్పుడైతే అంటే మా ఆయన కూడా ఈ ఫ్రై ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. నేను అనగానే సరే చేయి చూద్దాం ఎట్లా ఉంటుందా అన్నాడు. అది బాగానే ఉంటుందిలే, కానీ ఇది ముందే నీరు అది ఏమి పిండం కాబట్టి కొంచెం చేదు. కొంతమంది మీరు ఆలు బీన్స్ కర్రీ, ఆలు గాజర్ కర్రీ, ఆలు గోబీ కర్రీ చేసుకుంటున్నారు కదా, అవి మాకు కూడా తెలీదు, చెప్పచ్చు కదా. చేద్దాం ఈసారి, ఎందుకంటే మార్నింగ్ చేయడం అవుతుంది, సో వీడియో కుదరట్లా, టైం సెట్ కావట్లేదు. ఇబ్బంది అవుతుంది. ఈ 2వ తారీఖు పోతే అసలు వీడి బర్త్డే వెళ్ళిపోతే ఇంక మళ్ళీ మొత్తం గాలి, ఇంకా అప్పుడు మళ్ళీ మొదలైతాయి వంటలు కూడా. అన్ని చేసుకోవచ్చు. మేము తిందామని అసలు కారపొడి చేయబట్టి 10 రోజుల కింద వచ్చిన బ్లాగ్ లో చెప్పిన కారపొడి చేద్దామని. అసలు తెచ్చి కూడా అప్పుడే పెట్టాడు, 10-15 రోజులు అవుతుంది, కానీ ప్రిపరేషన్ కి కుదరట్లేదు. ఉదయం పూజ, సాయంత్రం పూజ, ఇంట్లో పనులు అయ్యని రేపు మాత్రం కంపల్సరీ చేస్తాం. లేదా మనం తెచ్చిన కరివేపాకు కూడా మళ్ళీ పడేది. కరివేపాకు లేక 2 రోజులు ఆగిన మంచిది దొరక్క. అవును, ఏ చేసినా వీడిని ఎత్తుకోవాలి మళ్ళీ, అదో గోల మాకు. టైం అయితే 9:40. ఇప్పటికి మేడం గారు ఇంకా కూర చేస్తున్నారు. ఇప్పుడు కాదు కదా, రేపటికి కదా. మధ్యాహ్నం అట్లానే పడుకున్నాం కదా అనేసి ఇప్పుడు స్టార్ట్ చేయడం. యాక్చువల్లీ మనం కాకరకాయ కారం చేద్దాం అనుకుని మొదలు పెట్టాం, కానీ అది ఫ్రై అయింది చివరికి. నేనైతే ఎప్పుడు తినలేదని చెప్పేలోపు అందుకే చేస్తున్నా. మా సార్ తీసుకొచ్చింది ఒకసారి ఇట్లా కాకరకాయ. నా ఫ్రై అని తెలియదు, సన్న ముక్కలు కోసి చేశారేమో కూర అనుకోను నేను. ఇది కూర అనుకోవటమే, ఫ్రై అనుకోవాలి. ఎందుకు ఆనియన్ అయితే ఫ్రై అంటారా ఏమో నాకు తెలీదు. ఆనియన్ ఒకవేళ ఇది బాగుంటే మనం తీసి పెడదాం. దుంప ఫ్రైలో కూడా వేస్తారు ఆనియన్. అవును, అది ఫ్రై అన్నా అనుకోండి, కర్రీ అన్నా అనుకోండి, కాకరకాయతో చేస్తున్నాం అంతే కదా. రిక్కి 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 హగ్గి హగ్. మళ్ళీ 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 రిక్కి హగ్గి హగ్. అమ్మ
పోతున్నాడు చూడు నన్ను. అంతా తెచ్చుకుంటుంది. ఫోన్లో పాపమని రాస్తుంటే ఇట్లానే ఉంటుంది తెలుసా. ఏడ్చేవాడు ఆగి చూస్తున్నాను. నెక్స్ట్ రిక్కీ గాడికే ట్రీట్మెంట్. పొద్దుగాల పని తగ్గించుకున్న శ్రీలత బాగానే ఉంది చూడటానికి అయితే. నేనైతే యాక్చువల్గా జ్యూస్ తాగా ఇప్పుడు, అందుకని చెప్పి టేస్ట్ చూడలా. ఆయిల్ కూడా వేసేసి ఏవే ఆయిల్. నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే లాగేసి వదిలేస్తేనే బ్రతుకు అని, దానికి ఆన్సర్ ఊపిరి. ఈ రోజుటి ఈ పొడుపు కథ అయితే కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది? మళ్ళీ అడుగుతున్నా. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది? సమాధానం తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి.